తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇష్యూ నిన్న హాట్ గా నడిచింది. దీనిపై ఇవాళ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలపై ఉత్కంఠ నెలకొంది. జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దూకుడిని కట్టడి చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. నిన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభ మీ సొంతం కాదని స్పీకర్ను ఉద్దేశించి అన్నారాయన. ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను స్పీకర్ను అవమానించలేదని జగదీష్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేశారు. దళిత స్పీకర్ను జగదీష్ అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. వెంటనే ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇదే ఇష్యూకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, నిన్న జగదీష్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అయితే స్పీకర్ సస్పెండ్ కూడా చేశారు. దీనిపై ఇవాళ అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5వసారి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి శాసనసభలోనే చెప్పారు, బీఆర్ఎస్ సభ్యులు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, ఎంత గందరగోళం చేసినా తాము వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేయము, వాళ్ళ వైఖరి ప్రజలందరికీ కూడా తెలవాలంటూ ఆయన చెప్పారు. అదే మాదిరిగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. కానీ నిన్న అటు సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు, అటు స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధిస్తూ సభ నీ సొంతం కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అటు సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ అటు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. మరోపక్క దాన్ని ఎథిక్స్ కమిటీకి కూడా, ఆ వీడియోని ఎథిక్స్ కమిటీకి కూడా పంపడం జరిగింది. మరోపక్క బీఆర్ఎస్ సభ్యులు కూడా స్పీకర్ను కలిసి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ అటు మొత్తం అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. జగదీష్ రెడ్డి పరిధి దాటి వ్యవహరించారంటూ అటు స్పీకర్ తేల్చిన తర్వాతే ఆయనను అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించారు. దాంతో అటు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాటపట్టింది. నిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అటు ఆందోళన నిర్వహించారు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుంది. సభలో అటు బీఆర్ఎస్ వాణిని బలంగా వినిపిస్తున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారన్న కారణంతోనే బీఆర్ఎస్ సభ్యుల్ని సభలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావిస్తూ ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలోనే ఏసీబీతోని తిరిగి మరోసారి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనకు నోటీసులు ఇప్పిస్తారు, తద్వారా సభలో నేను పాల్గొనకుండా చేస్తారనే వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. కావాలనే అటు అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్న బీఆర్ఎస్ను ఈ రకంగా తప్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రం పరిధి దాటి వ్యవహరించినందుకే తాము జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలని కోరాం. గడిచిన 4 సెషన్స్లో కూడా ఇంకా తామే అధికారంలో ఉన్నట్టుగానే భావించి హరీష్ రావు కానీ అటు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని తాము ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశాం. కానీ పరిధి దాటి వ్యవహరిస్తున్నందుకే ఇప్పుడు వాళ్ళపైన వేటు వేయాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు గవర్నర్ ప్రసంగం తర్వాత ఆ రోజు సిఎల్పి సమావేశం జరిగింది. ఈసారి సభలో అనుసరించాల్సిన వ్యూహం పైన అటు మంత్రులకు, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దాంతో కొంతవరకు ఫలితం కనిపించింది. నిన్న అటు జగదీష్ రెడ్డి అటు స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడగానే శాసనసభ్యులందరూ కూడా మూకుమ్మడిగా దాన్ని ఖండించడం, ఇవన్నీ కూడా అటు పకడ్బందీగా వ్యవహరించారనే మాట వినపడుతుంది. ఇదే వ్యూహాన్ని కొనసాగించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగానే ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అదే సమయంలో బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలి. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసిన అక్రమాలన్నింటినీ కూడా వాళ్ళతోనే చెప్పించే ప్రయత్నం చేయాలి.
వాటిలన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేయడం, లేకుంటే గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఆర్థికంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వీటిలన్నిటి వివరాలను కూడా శాసనసభ వేదికగా చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఈరోజు సెలవు దినం. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులైతే అన్ని జిల్లా కేంద్రాలలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు సంబంధించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ అటు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం రేపటి నుంచి సభలో ఏ రకంగా వివరించాలి, బీఆర్ఎస్ సభ్యుల్ని ఎట్లయినా కట్టడి చేయాలి, గతంలో వాళ్ళు అటు ముఖ్యమంత్రిని ఉద్దేశించి కావచ్చు, ఇతర మంత్రులను ఉద్దేశించి కూడా ఇష్టం వచ్చినట్టుగా సభలో మాట్లాడారు. కానీ ఈసారి అటువంటి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా వాళ్ళపైన అటు వ్యవహరించాలంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కూడా నిన్న కాంగ్రెస్ శాసనసభ్యులందరూ కూడా భేటీ అయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని అటు హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరోసారి ఆయనతో కలిసి నిన్న శాసనసభలో జరిగిన విషయాన్నంతా కూడా ప్రస్తావించి ఇక ముందు శాసనసభలో ఏ రకంగా వ్యవహరించాలన్న దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. రాధిక. రైట్ పవన్, మరోవైపు ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో కూడా జగదీష్ రెడ్డి ఇష్యూ చర్చకొచ్చే అవకాశం ఉందా? అధినేత ఏ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ నిన్న శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసీఆర్ కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేసీఆర్ కూడా ఒకవేళ తప్పుగా వ్యాఖ్యలు చేసి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, అటు స్పీకర్ని కలవాలంటూ చెప్పారు. కానీ అటు స్పీకర్ని కలిశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరఫున కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలందరూ కూడా కలిశారు. కానీ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జగదీష్ రెడ్డి ఏమీ తప్పు చేయలేదంటూ వాళ్ళు అటు స్పీకర్ని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు శాసనసభలో వాటిని అసెంబ్లీ రూల్స్ అన్నింటినీ కూడా చదివి వినిపించారు. ఏ రూల్స్ను అతిక్రమించారు, శాసనసభలో అటు స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటంతో పాటు ఆయనకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం గౌరవ శాసనసభ్యుడు చేశాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందేనంటూ ఆయన శాసనసభలో చెప్పడంతో స్పీకర్ ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు అటు బీఆర్ఎస్ ఎల్పీలో ప్రస్తావిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పటికే జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తారు. పరిధి దాటి వ్యవహరించే శాసనసభ్యులపైన సస్పెన్షన్ వేటు తప్పదనే సంకేతాన్ని ఇప్పటికే అధికార పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అధికార పక్షాన్ని ఏ రకంగా ఇరుకుని పెట్టాలి, కావాలనే మా వాయిస్ వినపడకుండా మమ్మల్ని అందరినీ కూడా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారనే సంకేతాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి, దీనిపైన ఈరోజు అటు బీఆర్ఎస్ ఎల్పీలో చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. రాధిక. రైట్ పవన్, అయితే స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపైన బీఆర్ఎస్ ఈ వ్యూహానికి సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి ప్రతి వ్యూహం చేయబోతుంది? అయితే సభా సాంప్రదాయాల ప్రకారం గతంలో అసలు ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా గడిచిన 10 ఏళ్లలో అటు శాసనసభలో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఏదైనా అంశాన్ని లేవనెత్తి దానిపైన చర్చకు పట్టుబడితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసేవాళ్ళు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారాన్ని చేపట్టంగానే దాన్ని ప్రస్తావించారు. గడిచిన 10 ఏళ్లలో ప్రతిపక్షం వాయిస్ లేకుండా చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీ అటు తన రోల్ని పోషించాలి, ఖచ్చితంగా అటు నిర్ణయాత్మకమైన అటు విధానాలను చెప్పాలి, ఎటువంటి పనులు అటు సూచనలు ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా అధికార పార్టీ ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీ సభ్యులపైన ఒత్తిడి చేయదు, వాళ్ళని సస్పెండ్ చేయదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే సూచనలన్నింటినీ కూడా తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ రకంగా వ్యవహరించినా కూడా ఎవరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేయలేదు. కానీ నిన్న అటు పరిధి దాటి వ్యవహరించినందుకే జగదీష్ రెడ్డి పైన వేటు వేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా అటు కాంగ్రెస్ శాసనసభ్యులందరూ కూడా అటు ప్రతిపక్షం పైన దాడి చేయడానికైతే వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరైనా పరిధి దాటి వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయడం పైనే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీలో ఏ రకమైన వ్యూహాలను అనుసరించాలి, ఇప్పటికే చాలా బిల్లులు అటు చర్చకు తీసుకురావాల్సి ఉంది. అటు బీసీ జనగణన కావచ్చు, అట్లనే ఎస్సీ రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా చర్చకు రావాల్సిన విషయాలు ఉన్నాయి. వాటిల్లో బీఆర్ఎస్ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళు అవలంబిస్తున్న ధోరణి వల్ల ప్రజలకు ఏ రకంగా నష్టం చేకూరుతుంది, ఇదంతా కూడా శాసనసభ వేదికగానే ప్రజలందరికీ తెలిసేలా చేసేలా అటు కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాన్ని రచిస్తోంది. రాధిక. థ్యాంక్ యూ పవన్.